హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. ఈరోజు మనం దర్శించుకోబోతున్నది మన 7 వారాల వెంకన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ముందుగా ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకొని తర్వాత దర్శనం చేసుకుందాం స్వామివారిది. అయితే మనకి ఈ ఆలయం ఎంట్రన్స్లోనే స్వామి ఇక్కడ స్వయంగా ఎలా వెలిసారనేది మొత్తం డీటెయిల్డ్గా ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. నాకు తెలిసింది చెప్తాను. శ్రీకృష్ణుడు అవతారం చాలించాక ద్వాపరయుగం ఎండ్ అయ్యింది. మనకి అప్పుడే కలియుగం స్టార్ట్ అయింది. అయితే కలియుగంలో ఏంటంటే ప్రజలందరూ దైవభక్తి మానేసి కేవలం డబ్బు ఎలా సంపాదించాలి దాని మీదే ఆలోచిస్తున్నారని చెప్పి నారదులు అలాగే రిమైనింగ్ ఋషులు అందరూ కలిసి వెళ్ళి స్వామివారిని విష్ణుమూర్తిని అడిగితే, నేను కలియుగంలో ఒక చందన స్వరూపంలో స్వయంగా వెలుస్తాను అని చెప్పి ఇలా నౌకాపురిలో అక్కడ వెలుస్తాను అని చెప్పారనమాట. అదే రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో చెప్పడం వల్ల వాళ్ళు తర్వాత రోజున వెళ్ళి చూశారు, కానీ వాళ్ళకేమీ కనిపించలేదంట. తర్వాత ఒక ఆకాశవాణి, మీరు కలిమైకంతో చూస్తున్నారు, మీరు తెల్లవారుజామున గోదావరి నదిలో స్నానం ఆచరించి చూడండి, మీకు కనిపిస్తుంది, గరుడ పక్షి వాలిన చోటన చందన పేటిక దొరుకుతుంది అన్నారంట. అదేవిధంగా చూస్తే అప్పుడు ఒక చందన పేటిక కనిపించింది. అయితే అందులో స్వామివారు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ అంటే శ్రీదేవి, భూ అంటే భూదేవి అనమాట, వెంకటేశ్వర స్వామి. అయితే అప్పుడు వాళ్ళని చూసి నారదుడు వెంకట, వెం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు అని చెప్పి వెంకటేశ్వరుడు అని నామకరణం చేసి స్వామివారిని నారదుడే అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇది అప్పటి ఆ టెంపుల్ యొక్క స్టోరీ. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ టెంపుల్ వచ్చేసి నది తీరానే ఉండడం వల్ల మునిగిపోయిందనమాట. తర్వాత గజేంద్రుడు అనే ఒక నౌకా వ్యాపారి తన నౌకలన్నీ సముద్రంలో కొట్టుకుపోయినాయి అనమాట. అప్పుడు ఈ స్వామివారికి మొక్కుకుని, వెంకటేశ్వర స్వామి, నా నౌకలన్నీ మళ్ళీ నాకు తిరిగి నా సంపద అంతా నాకు దక్కితే నదిలో మునిగిపోయిన నీ ఆలయాన్ని మళ్ళీ కట్టిస్తాను, ఆ విగ్రహాన్ని తీసి మంచిగా వైభవోపేతంగా ఆలయాన్ని కట్టిస్తాను అని మనం ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్న ఈ ఆలయాన్ని అంతా ఆ గజేంద్రుడు అనే రాజు కట్టించారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చెక్క స్వరూపంలో అలాగే గెద పట్టుకుని ఉంటారనమాట. మనకి రిమైనింగ్ చోట్ల ఏంటంటే శంఖం, చక్రం, అభయహస్తం అలా ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు గద పట్టుకుని దర్శనమిస్తారు. ఇక్కడ 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి అంటారండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆచారం వచ్చేసి వరుసగా 7 శనివారాలు ఈ గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని మొక్కుకుంటే, ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారిని మొక్కుకుంటే మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే అక్కడ ఏ భక్తుడిని అడిగినా నెరవేరని చెప్తూ ఉంటారనమాట మనకి. నేను వచ్చేసి వెళ్ళి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మ గారు తీసుకెళ్లారు. ఆవిడ 7 వీక్స్ వెళ్ళారు, నేను 1 వీక్ వెళ్ళాను అంతే. కానీ స్వామి అయితే చాలా నిదర్శనం ఉంటారు ఇక్కడ. వాడపల్లిని కోనసీమ తిరుమల అని కూడా అంటారండి. అలాగే ఇది పూర్వం నౌకాపురి అన్నాను కదా, నౌకని ఓడ అంటారు కాబట్టి కాలక్రమేణా వాడపల్లి అయ్యిందనమాట అది ఊరి పేరు. అలాగే ఇక్కడ వివాహం జరగని వాళ్ళు గోదా కళ్యాణం చేయిస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే మనకి దూర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకైతే అన్నదానం సౌకర్యం కూడా ఉంటుంది. 11 నుంచి 2 వరకు కూడా మనకి అన్నదానం సౌకర్యం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంటుంది. అలాగే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది, మరియు అలివేలు మంగాదేవి గుడి, అలాగే అల్వార్ల గుడి కూడా ఉంటుందన్నమాట. మనం అవన్నీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, ఇక్కడ వాడపల్లి లడ్డు కూడా అసలు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఆ లడ్డు కూడా మన వాడపల్లి వెంకన్నకు మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అయితే చూడడానికైతే చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి వస్తుంటారనమాట. మొత్తం మన రాష్ట్రం శనివారం టెంపుల్ అయితే ఈ ఖాళీ ఉండదనమాట. అంతమంది జనం వస్తారు. 7 వారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. అసలు అదే టైము బ్రహ్మోత్సవాల్లో అయితే అస్సలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంతమంది జనం వస్తారనమాట. వాడపల్లి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కంచన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అసలు చూడ్డానికైతే నిజంగా పెట్టి పుట్టుండాలి అంటారనమాట స్వామివారి ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి. టెంపుల్ టైమింగ్స్ నార్మల్ డేస్లో అయితే మనకి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు టెంపుల్, మధ్యాహ్నం 1కి
క్లోజ్ చేసి మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారన్నమాట. అదే శనివారం అయితే స్వామికి ఇష్టమైన రోజు కదా! ఆ రోజు మాత్రం తెల్లవారుజామున 2:30, 3 గంటలకు ఓపెన్ చేసి మ్యాక్సిమం 4:30కి తొలి హారతి ఉంటదండి. తొలి హారతి కూడా నేను ఇది కోనసీమ తిరుమల అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి స్వామివారి పేజ్ ఉంటది. అందులో మీకు నిత్య కైంకర్యాలన్నీ చూడొచ్చనమాట. అక్కడిది ఇక్కడ వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా అందంగా ఉంటదనమాట మనకి చూడడానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెలియని వాళ్ళ కోసం శనివారం ప్రదక్షిణల గురించి ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను. వరుసగా 7 శనివారాలు వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటారు జనం. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రతి ప్రదక్షిణకి ఒక రూపాయి గానీ, రూ. 2 గానీ ధ్వజస్తంభం దగ్గరున్న హుండీలో వేసి మనం ఏమైతే కోరుకున్నామో అదిగోండి మీకు హుండీ కూడా కనిపించే ఉంటుంది. ఆ విధంగా వేసి స్వామివారిని మొక్కుకోవాలి. ఖచ్చితంగా ఈ స్వామి మన కోరికలను నెరవేరుస్తారండి. పార్కింగ్ ఏరియా ఏంటి అన్నీ కూడా పెద్దగానే ఉంటాయన్నమాట. అసలు శనివారం వేలాది మంది భక్తులు వస్తున్నారండి దర్శనానికి. అయితే మనకి ఇది రాజమండ్రి నుంచి నియర్లీ 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రావులపాలెం నుంచి మీకు 10 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామం అన్నమాట. ఈ స్వయంభూ వాడపల్లి వెంకన్నని మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవడం మంచిదండి. అయితే హోప్ నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. మరలా మరొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.